Hello everyone, this is Ishwar Kumar, Faculty of Geography. So, in this video, I am going to discuss about Unit 2 of Group 1 Mains Syllabus. Right. So, in Unit 2, we have to read about Economic Geography of India. So, we have to read about Economic Geography of India. So, in that, first topic is Agriculture and Irrigation. So, in that first topic is agriculture and irrigation. So, in that there may be a chance of asking questions like what is the importance of agriculture for India? సో వ్యవసాయం అనేటువంటిది భారతదేశానికి ఏ విధంగా ముఖ్యమైనటువంటిది అనేటువంటి అంశాన్ని ఫోకస్ చేసి క్వశ్చన్ అయితే అడగడానికి ఛాన్స్గా ఎక్కువగా ఉంటుంది. లైక్ చూడొచ్చు, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ agriculture? What is the importance of agriculture for India? So what is the importance of agriculture for India? So coming to here, first in the introduction, so మనం ఇంట్రడక్షన్ రాసేటప్పుడు జనరల్గా ఏం రాయడానికి ఛాన్సెస్ అనేటువంటిది ఉంటాయి అంటే అగ్రికల్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. సో వ్యవసాయం అనేటువంటిది భారతదేశానికి ఒక వెన్నుముకగా మనం మాట్లాడుకోవచ్చు. సో ఇది ఇంట్రడక్షన్లో మనం రాసుకోవచ్చు. సో అగ్రికల్చర్ ఈస్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ఇట్ ఈస్ బ్యాక్ బోన్ ఫర్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఫర్ ఇండియా, వీ కెన్ యూజ్ ఫర్. ఓకే, సో దానితో పాటు మనం ఇంకేం రాసుకోవచ్చు అంటే మోస్ట్ ఆఫ్ ది రూరల్ ఇండియా డిపెండెడ్ అపాన్ అగ్రికల్చర్ అనేటువంటి ఇంట్రడక్షన్లో కూడా మనం రాసుకోవచ్చు. ఓకేనా? సో దీన్ని మనం ఇంట్రడక్షన్లో కూడా రాసుకోవచ్చు. అంటే ఎంత పర్సెంట్? దాదాపు 58%. ఆన్ అన్ యావరేజ్గా 58% ఆఫ్ ఇండియన్స్, ఆన్ అన్ యావరేజ్ 58% ఆఫ్ ఇండియన్స్ వర్ డిపెండెడ్ అపాన్ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్స్. అంటే వ్యవసాయమే కాదు, వ్యవసాయ ఆధారిత పైన కూడా దాదాపు 58% వరకు కూడా భారతీయులు డిపెండ్ అవ్వడం జరిగింది. అంటే వ్యవసాయమే కాదండి, పొలంలోకి వెళ్ళి పనిచేసేటువంటి కార్యక్రమమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలు అనగా పౌల్ట్రీ కానీ, బీ కీపింగ్ కానీ, అంటే తేనెటీగలకు సంబంధించి కానీ, సిల్క్ ఇండస్ట్రీ కానీ, అది కూడా అగ్రికల్చరే అండి. ఓకేనా? యానిమల్ రేరింగ్, పశువుల పెంపకం, డైరీ వ్యవస్థ, ఇవన్నీ కూడా అలైడ్ సెక్టర్ కింద మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో వీటిపైన దాదాపుగా ఆన్ అన్ యావరేజ్గా 58% వరకు డిపెండ్ అవ్వటం జరిగింది భారతీయులు. ఓకేనా? సో అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పైన కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మ్యాగీ చేయాలి, లేదంటే ఒక నూడిల్స్, లేదు అంటే ఒక లేస్ ప్యాకెట్ చేయాలి అనుకోండి. ఆ లేస్ ప్యాకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది సెకండరీ సెక్టర్కి వస్తుంది. బట్ వీటి రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? పొటాటో అనేటువంటిది ప్రైమరీ సెక్టర్ అయినటువంటి అగ్రికల్చర్ నుంచే వస్తూ ఉంది. సో అట్లా ఆ విధంగా మనం చూసుకున్న మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వర్ డిపెండెడ్ అపాన్ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టర్స్గా మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో రైట్, మెయిన్ డైరెక్ట్గా క్వశ్చన్ బయట ఆన్సర్లోకి వచ్చేద్దాం. సో ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అన్నారు. సో దీనిలో ప్రధానంగా మనం మెన్షన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే 58% ఆఫ్ ది పీపుల్ వర్ డిపెండెడ్ అపాన్ అగ్రికల్చర్. పాపులేషన్ ఆఫ్ rural India. So population of rural India 58% were depended upon there. Then after that 46% of workforce, 46% of workforce. సో అంటే దాదాపు కూడా పని అంటే లైక్ ఉపాధికి సంబంధించి 46% వరకు కూడా డిపెండ్ అవ్వడం జరిగింది ఈ యొక్క వ్యవసాయ రంగం పైన. అంటే ఫిగర్ ఇదేనా కరెక్టా అని అవసరం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అప్రాక్సిమేట్ ఫిగర్స్ అనేటువంటివి రాయవచ్చు. ఓకేనా? సో ఫిగర్స్ యొక్క ఫ్యాక్చువల్ డేటా అనేటువంటిది అప్రాక్సిమేట్ వాల్యూస్ మనం రాసుకోవచ్చు. నథింగ్ టు వరీ అబౌట్ ది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఇంకా దాని తర్వాత ఇంకొక అంశం మనం మాట్లాడుకుంటే ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి అంటే రా మెటీరియల్స్కి అండి. సో రా మెటీరియల్స్ అంటాం. సో ఈ రా మెటీరియల్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటుంది వ్యవసాయ రంగం. సో ఆల్ దీస్ రా మెటీరియల్స్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ ఇండస్ట్రీస్ అండి.
అర్థమైందా? సో రా మెటీరియల్స్ అన్నీ కూడా వ్యవసాయానికి, రా మెటీరియల్స్ అన్నీ కూడా ఇండస్ట్రీ సెక్టర్కి ఇంపార్టెంట్ అండి. అంటే వ్యవసాయం నుంచి, అంటే అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ అంతా కూడా వస్తుంది కాబట్టి సో వ్యవసాయం అనేటువంటిది చాలా ముఖ్యమైనది అండి, చాలా ముఖ్యమైనది. ఇంకొక అంశం మనం మాట్లాడుకుంటే జీడిపి పరంగా అండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం, దేశ స్థూల ఆదాయం అంటాం. సో దానిలో వ్యవసాయం యొక్క షేర్ మనం చూసుకుంటే 18.8% అప్రాక్సిమేట్ వాల్యూస్ ఉంటాయండి. దాదాపు 20% యొక్క ప్రైమరీ సెక్టర్ అనగా అగ్రికల్చర్ అనేటువంటిది ఇండియన్ జీడిపిలో 20% షేర్ కలిగి ఉంది. ఇంకో గమ్మత్తు ఏంటి అంటే జీడిపిలో షేర్ 20% మాత్రమే అయినప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది పీపుల్ వర్ డిపెండెడ్ అపాన్ అగ్రికల్చర్ అండి. అందుకోసం మన వ్యవసాయాన్ని బ్యాక్ బోన్ ఆఫ్ ది నేషన్గా, బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియాగా, బ్యాక్ బోన్ ఫర్ ఇండియాగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇదొక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకొక అంశం మనం చూసినట్లయితే ఫారెన్ ఎక్స్చేంజ్ అండి. ఇట్ ఇంక్రీజెస్ ది ఫారెన్ ఎక్స్చేంజ్, విదేశీ విలువని పెంచుతుంది, విదేశీ మారక విలువని పెంచుతుంది. అర్థమైందా అండి? ఎట్లా అండి? వ్యవసాయ ఉత్పత్తులు అనేటువంటివి మనం వివిధ దేశాలకు ఎగుమతి చేసినప్పుడు ఆ దేశాల వాళ్ళు మనకి వారి కరెన్సీని ఇచ్చినప్పుడు, మన దేశంలోకి కరెన్సీ వచ్చినప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ వాల్యూ అనేటువంటిది పెరుగుతుంది, జీడిపి కూడా పెరుగుతుంది అండి. అర్థమైందా? సో ఇదొక అంశం. సో ఫారెన్ ఎక్స్చేంజ్ కెన్ బి ఇంక్రీజ్డ్. సో ఏమంటామండి? ఫారెన్ ఎక్స్చేంజ్ కెన్ బి ఇంక్రీజ్డ్ అండి. ఫారెన్ ఎక్స్చేంజ్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై మీన్స్ ఆఫ్, అంటే గుర్తుగా కాదు, బై మీన్స్ ఆఫ్ ఏంటండి? ఎక్స్పోర్ట్స్, బై మీన్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్ అనేటువంటివి మనం మాట్లాడుకుంటూ ఉంటామండి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్. సో ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ కనుక వస్తే వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అని అనగానే డైరెక్ట్గా ఇవన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? సో ఇవన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్తే కనుక నెక్స్ట్ క్వశ్చన్ అర్థమైందా అండి? సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూస్తే కనుక ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఆర్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండి. ఓకేనా? సో వాట్ ఆర్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అగ్రికల్చర్? మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండి. సో వ్యవసాయం యొక్క ముఖ్య లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అండి? వ్యవసాయము యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి భారతదేశంలో? ఒకటి ముఖ్య లక్షణము సబ్సిస్టెన్స్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ అండి. సబ్సిస్టెన్స్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్గా చెప్తా ఉంటాం. సబ్సిస్టెన్స్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్గా 1 సబ్సిస్టెన్స్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్గా మనం చెప్తామండి. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? సుభిక్షమైనటువంటి వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారు. అంటే ఏంటి అంటే తినటానికి మాత్రమే పండిస్తూ ఉంటారు. వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్, తినటానికి సరిపోయేంత మాత్రమే పండిస్తూ ఉంటారు. గతంలో, అంటే ఇప్పుడు కాదు, కమర్షియల్ ఈ ఎల్పిజి రిఫార్మ్స్ రాకముందు గతంలో ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు అండి. ఈ వ్యవసాయం అంతా కూడా ఏ విధంగా చేశారు అంటే వారి వారి కుటుంబానికి సరిపోయేంత మేరనే ఆహారాన్ని పండించేవాళ్ళు. ఇప్పుడు ఇట్లాంటిది మనకి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మనం చూడొచ్చు అండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చూడొచ్చు. స్టిల్ ఇప్పటికీ కూడా ఉంది సబ్సిస్టెన్స్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్. సరిపోయినంత వరకు మాత్రమే ఈ యొక్క పంట అనేటువంటిది వేస్తూ ఉంటారు. సో ఇది ఒక క్యారెక్టరిస్టిక్గా మనం మాట్లాడుకోవచ్చు. స్టిల్ నార్త్ ఇండియాలో ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అండి. సో స్టిల్ ఇట్ ఈస్ ఇన్ కామన్ ఇన్ నార్త్ ఈస్టర్న్ అండ్ ఆల్సో హిల్లీ ఏరియాస్ ఆఫ్ ఇండియా అండి. ఇదొక క్యారెక్టరిస్టిక్గా మనం చెప్పుకోవచ్చు, ఇదొక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు అండి. దాని తర్వాత ఇంకొకటి సీజనల్ క్యారెక్టర్ అండి. దాని తర్వాత ఇంకొకటి సీజనల్ క్యారెక్టర్ అండి.
సీజనల్ క్యారెక్టర్. సో సీజనల్ క్యారెక్టర్ అంటే ఏంటి అండి? భారతదేశములో ఉన్నటువంటి వ్యవసాయము వర్షాధారిత వర్ష ఆధారిత వ్యవసాయం. వీ వర్ డిపెండెడ్ అపాన్ రైన్ఫాల్ స్టిల్. ఇప్పటికీ కూడా మనం రైన్ఫాల్ పైన డిపెండ్ అవ్వడం జరిగింది అండి. రైన్ఫాల్ పైన ఇప్పటికీ కూడా మనం డిపెండ్ అనేటువంటిది అయ్యాం. సో దాదాపు భారతదేశంలో చూసుకుంటే అంటే అన్ని దేశాల్లో కూడా సీజన్స్ అనేటువంటివి 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి అగ్రికల్చర్ సీజన్స్ చూసుకుంటే, ఒకటి ఖరీఫ్ అనేటువంటి ఒక సీజన్, రబీ అనేటువంటి ఇంకొక సీజన్, జైద్ అనేటువంటి ఇంకొక సీజన్ అండి. సో ఖరీఫ్ కానీ రబీ కానీ జైద్ సీజన్స్ ఇవన్నీ కూడా 3 సీజన్స్ భారతదేశంలో ఉన్నాయి. సో ఇదొక లక్షణంగా మనం చెప్పుకోవడంలో ఒక అతిశక్తి అనేటువంటిది లేదండి. ఓకేనా. దాని తర్వాత డిపెండెన్సీ ఆన్ రైన్ఫాల్ సీజన్స్ అంటే ఇక్కడ సీజన్స్ పైన డిపెండ్ అయి ఉన్నాం. మాన్సూన్ సీజన్స్ వేరు, క్రాపింగ్ సీజన్స్ వేరండి. మాన్సూన్ సీజన్స్ వేరు, క్రాపింగ్ సీజన్స్ వేరు. క్రాపింగ్ సీజన్స్ అంటే ఖరీఫ్ రబీ జైద్. మాన్సూన్ సీజన్స్ అంటే ఏమొస్తాయి? ఏ సీజన్స్ వస్తాయి? వస్తుందా లేదా? సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్, రైనీ సీజన్, దాన్ని వింటర్ సీజన్, సమ్మర్ సీజన్ అంటామండి. జనరల్గా సీజన్స్ క్లాసిఫై చేస్తే ఒకటి రైనీ సీజన్, దాని తర్వాత మనకి వింటర్ సీజన్, దాని తర్వాత సమ్మర్ సీజన్ వస్తుంది. ఈ రైనీ సీజన్ 2గా మనం క్లాసిఫై చేసుకున్నాం అకార్డింగ్ టు ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్. వన్ ఈస్ సౌత్ వెస్ట్ మాన్సూన్, సెకండ్ వన్ ఈస్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. ఈ 2 విధాలుగా మనం మోడిఫై అనేటువంటిది చేసుకోవడం జరిగింది మిత్రమా మనకి నచ్చినట్టు. సో అది కూడా వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్గా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత అంశం మనం చూసుకుంటే డిపెండెన్సీ ఆన్ అగ్రికల్చర్, డిపెండెన్సీ ఆన్ రైన్ఫాల్. సో ఇంకొక క్యారెక్టరిస్టిక్ మనం మాట్లాడుకుంటే భారతదేశం యొక్క వ్యవసాయం అనేటువంటిది రెయిన్ఫాల్ పైన డిపెండ్ అయింది. డిపెండెన్సీ ఆన్ అగ్రికల్చర్ అండి. డిపెండెన్సీ ఆన్ అగ్రికల్చర్ వ్యవసాయం పైన డిపెండ్ అయ్యింది. దాదాపు భారతదేశంలో వ్యవసాయం 60% పైన డిపెండెడ్ అపాన్ రెయిన్ఫాల్ అండి. ఇది కూడా రాసుకోవచ్చు కదా. సో 60% ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ will be depended upon rainfall, one of the characteristic. దాని తర్వాత వన్ మోర్ థింగ్, మోనోకల్చర్ అండి. మోనోకల్చర్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ అండి. మోనోకల్చర్. సో మోనోకల్చర్ ఈజ్ నథింగ్ బట్ సింగిల్ క్రాప్. సో భారతదేశంలో చాలామంది వ్యవసాయదారులు ఒక సీజన్లో ఒక పంటని మాత్రమే పండిస్తున్నారు మిత్రమా. ఇది ఒక క్యారెక్టరిస్టిక్గా మనం మాట్లాడుకుంటాం. ఇంకా జూమింగ్ టైప్ ఆఫ్ కల్టివేషన్ అండి. జూమింగ్ టైప్ ఆఫ్ కల్టివేషన్ ఏమంటామండి? జూమింగ్ టైప్ ఆఫ్ కల్టివేషన్ స్టిల్ ఇప్పటికీ కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఉంది అండి జూమింగ్ టైప్ ఆఫ్ కల్టివేషన్. సో జూమింగ్ టైప్ ఆఫ్ కల్టివేషన్. సో జూమింగ్ టైప్ ఆఫ్ కల్టివేషన్ అంటే ఏంటి? ఏం లేదు అంటే ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారు ఫారెస్ట్ ల్యాండ్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తారు. ఆ క్లియరెన్స్ అనేటువంటిది చేసి వ్యవసాయం చేస్తారు. మరి ఆ వ్యవసాయం అనేటువంటిది ఎంతకాలము చేస్తారు అంటే మిత్రమా, వ్యవసాయం ఎంతకాలం చేస్తారు అంటే ఆ భూమిలో ఉన్నటువంటి సారవంతం అనేటువంటిది పూర్తి అయినంత వరకు కూడా ఆ ప్రాంతంలో వ్యవసాయం చేస్తారు. చేసిన తర్వాత ఆ పంటని తగలబెట్టుకొని మరలా ఇంకొక ప్లేస్లోకి పోతారు అండి. సో ఎందుకు పోతారు అంటే ఇక్కడ సారవంతం కంప్లీట్ అయింది, మరి ఎందుకు ఆ పంటను తగలబెడతారు అంటే
ఈ పంట సంబంధించిన తగలబెట్టినప్పుడు దానిలో ఉన్నటువంటి మినరల్స్ అనేటువంటివి పూర్తిగా భూమిలోకి చొచ్చుకుపోతాయి. చొచ్చుకుపోవడం వల్ల మళ్ళీ ఆ భూమి అనేటువంటిది సారవంతంగా మళ్ళీ తయారవుతుంది, ఫెర్టిలిటీ ల్యాండ్గా తయారవుతుంది, మళ్ళీ వ్యవసాయం చేయవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో దాన్ని జూమింగ్ టైప్ ఆఫ్ కల్టివేషన్గా చెప్తా ఉంటాం. దాని తర్వాత మనది లేబర్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ అండి. ఏ అగ్రికల్చర్ అండి? లేబర్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్. ఏమంటామండి? లేబర్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ అండి. దీని మీనింగ్ ఏంటి అంటే మన భారతదేశంలో చేసేటువంటి వ్యవసాయము మనుషుల పైన ఆధారపడి ఉంటుంది. మిషనరీ ఉపయోగించేది చాలా తక్కువ. ఫారెన్ కంట్రీస్ తీసుకోండి, యుఎస్ఏ, చైనా లాంటి దేశాలలో ఒక్కొక్కరు కొన్ని వందల ఎకరాలను పండిస్తూ ఉంటారు. మరి అక్కడ మనుషులు కాదు, మిషన్స్ ఉంటాయి. పెద్ద పెద్ద ట్రాక్టర్స్, కల్టివేటర్స్, హార్వెస్టర్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉండటం జరుగుతుంది మిత్రమా. వాటితో కంపేర్ చేస్తే భారతదేశంలో అది చెయ్యరు. లేబర్ ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటో తెలుసు. దానివల్ల కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి భూమి 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. భారతదేశం యొక్క పాపులేషన్ 1.142 crore. సో ల్యాండ్ ఎంత, పాపులేషన్ ఎంత? పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. దాని ద్వారా ఏం జరిగింది అంటే ఈ భూమి అనేటువంటిది కుటుంబాల మధ్య పంపకాలుగా ఎక్కువగా వస్తుంది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండి క్రమేపీ కుటుంబాలు కాస్త న్యూక్లియర్ కుటుంబాలుగా, అంటే చిన్న చిన్న కుటుంబాలుగా తయారవుతూ వస్తూ ఉన్నాయి. ఫాదర్ మదర్ అండ్ 2 kids, ఫాదర్ మదర్ అండ్ సింగిల్ కిడ్, ఫాదర్ మదర్ అండ్ నో కిడ్స్, అట్లా ఆ విధంగా వస్తూ ఉండడంతో పాటు వారికి ఉన్నటువంటి ల్యాండ్, ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది కూడా స్ప్లిట్ అవుతూ వస్తూ ఉంది. ఇది ఒక గమ్మత్తు అయినటువంటి అంశం. అర్థమైందా? సో ఇదొక గమ్మత్తు అయినటువంటి అంశంగా మనం మాట్లాడుకుంటాం. సో దానివల్ల కూడా వ్యవసాయం పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అదొక ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవాలి. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ తర్వాత మనం మాట్లాడుకుందాం, సపరేట్ క్వశ్చన్ దానికోసం. ఇక దాని తర్వాత ఇంకేమన్నామండి, చెప్పాం కదా, ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్. ఇది ఒక వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్గా మనం మాట్లాడుకోవచ్చు. ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ అండి. ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఇంపార్టెంట్ కదా. సో ఇవన్నీ కూడా రాయొచ్చు అండి. మీకు ఇంకా అడిషనల్ ఇంకేమైనా థాట్స్ ఉంటే రాయొచ్చు. నో వన్ విల్ అబ్జెక్ట్ యూ బికాస్ ఇట్ ఈస్ అ మెయిన్స్ ఎగ్జామినేషన్. వాట్ ఎవర్ ద థాట్స్ యూ హ్యావ్, వాట్ ఎవర్ ద పర్సెప్షన్ యూ హ్యావ్, యూ కెన్ పుట్ ఇట్ ఆన్ the answer sheets. No one will say no. Why? Because every person has a different perspectives on the same issue. So according to your knowledge, you can mention each and every point on the paper. Nothing to worry. Everything is correct. Everything is correct. If it is correct, they will give the marks. If they give the marks, you will be in the government as a government servant. That's the thing, beautiness. So this is the question, right? So this is the question, what are the main characteristics of agriculture?